ఇలా పట్టాలి. ఇది ముదిరితే అప్పుడు పిండి వేయాలి. వినబడలేదా మళ్ళీ బాబు? నూనె వేసుకుంటే చల్లారుకుంటా లాస్ట్ వరకు మెత్తగా ఉంటుంది, లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది బాబు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన వీడియోలో మై ఏజెన్సీ ప్రాంతంలో ఎవరింట్లోనైనా పెళ్ళైన ఫంక్షన్ అయినా ఉంటే ఆ గ్రామస్తులు అందరాలకి ఎలా సహకరిస్తారు. ఆ ఫంక్షన్కు ముందుగా మా ఏజెన్సీ ప్రాంతంలో పెళ్లి ఫంక్షన్ అనేసరికి ప్రతి ఇంట్లోని ఖచ్చితంగా అరిసెలు వంట అయితే వండుతారండి. అరిసెలు వంట ఎందుకు వండుతారంటే మా ఏజెన్సీలో పెళ్లి ఫంక్షన్ అయితే ఖచ్చితంగా క్యాన్లతో అయితే బియ్యాన్ని అయితే తీసుకొస్తారు. పెళ్ళింటికైనా ఫంక్షన్ ఇంటికైనా అలాగే తీసుకొచ్చిన క్యాన్ల దగ్గర అయితే ఈ అరిసెలు వేయడానికని అయితే వండుతారనమాట. అలాగే అండిన వరుసలు త్వరగా పాడవకుండా ఉండడానికి అయితే ఇలా గడ్డి దగ్గర అయితే ఉంచుతారు. ఎందుకంటే గడ్డి దగ్గర ఉంచడం వల్ల అరిసె అనేది మెత్తపడకుండా ఉంటుంది. అలాగే ఈ వంట ఏ విధంగా వండుతారు అనేది అయితే వీడియోని పూర్తిగా చేయబోతున్నాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా అరిసెలు చేసుకోవాలంటే బెల్లాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బెల్లం తీసుకున్నాక బెల్లాన్ని అయితే మొత్తం పగలగొట్టిన తర్వాత ఒక కళాయిలో అదే ఒక అండలో అయితే తీసుకొని ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసి అయితే ఈ విధంగా అయితే ఉడకపెట్టుకోవాలి. బెల్లం ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత అది పాకం అయిన తర్వాత అయితే ఇదిగో ఇలాగ జిగురు జిగురు పాకం అయిన తర్వాత అయితే దాన్ని ఈ విధంగా అయితే చూస్తారనమాట, పాకం ఎలా పట్టాలని. ఇదిగో చూస్తున్నారా, మా ఆంటీ గారు చూపెడుతున్నారు చూడండి. ఈ విధంగా మళ్ళీ పాకం వేసిన తర్వాత అదైతే ముద్దలా అవుద్ది, ఒక ఉండలా అయిన తర్వాత అది ఇలా చేతికి ఉండలా చేసి ఆ ఉండ గట్టిపడిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక ఆ గిన్నె మీద కొడితే టింగ్ అని సౌండ్ రావాలన్నమాట. అలా సౌండ్ వచ్చినట్టయితే ఆ పాకం అరిసెలకి కరెక్ట్గా ఉన్నట్టు లెక్కట. ఆ విధంగా ఇప్పుడు మా ఆంటీ గారు చేసి చూపెడతారు, చూపిస్తాను చూడండి. ఆ విధంగా అయిన తర్వాత అయితే మనమైతే అరిసెలకి రెడీ అయినట్టు అనమాట పాకం. అలాగ అయిన తర్వాత అందులో వరిపిండి వేసుకొని అయితే అరిసెలు చేసుకోవచ్చు. వినబడలేదా మళ్ళీ వినబడిచిందా? వచ్చిందా ఫ్రెండ్స్? వినిపించిందా? పాకం పట్టిన తర్వాత అయితే ఆ పాకాన్ని కొడితే ఈ విధంగా అయితే సౌండ్ రావాలండి. అలా సౌండ్ వచ్చినట్టయితే ఆ పాకం మనం అరిసెలు చేసుకోవడానికి కరెక్ట్గా ఉందని అర్థం. ఆ విధంగా చేసుకున్న తర్వాత అయితే మనం ఆడించుకొని వచ్చిన వరిపిండి ఏదైతే ఉందో పిండిని అయితే ఈ విధంగా ఉండలు లేకుండా అయితే నీట్గా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అయితే ఆ అరిసెలు ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపెడతాను. అయితే మా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి అయితే పండగలకైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకైనా మా ప్రాంతంలో అయితే అరిసెల వంట అనేది అయితే ఖచ్చితంగా వండుకుంటారండి. పండగల పబ్బాలకు కూడా అరిసెల వంట అనేది ఎలాగైనా వండుతారు మా ఏజెన్సీ ప్రాంతంలో. అలాంటి అరిసెలు మాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి అరిసెలు ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి నాకు ఇట్లాగే వేయాలి. లేదా ఒకసారి నేను కలుపుతాను పాపం. వద్దు కలుపుతారు పాపం. ఇదిగో అలసిపోతుంది నా నుంచి బాబో. అంటే దీనికే బాగా ఈ ఫోటో నాకొద్దు. అంతా నేను అలచలేదానే కదా చూపిస్తున్నా. నువ్వు చూసుకున్నావు, నువ్వు ఎలా పట్టుకున్నావు, కలిపావా? తీస్తుంటే అలాగే గోల గోల వస్తుంది. సరిపోద్ది ఈసారి, కింద అవసరం లేదు. పేరు కూడా వెయ్యి, కొంచెం వెయ్యాలేమో మళ్ళీ ఎవరా అనుకోకుండా. మనమా కొంచెం వేద్దామా? సరిపోతేమో కొద్దిగా గుప్పుడు వెయ్యాలి, కొద్దిగా వెయ్యాలి. ఒక్కరోజే కలిపావు కదా, పిండి వేసి కలిపిన తర్వాత మళ్ళీ నూనె వేసుకోవాలి. లేకపోతే అరిసి గట్టి వచ్చేస్తుంది బాబు. నూనె వేసుకుంటే చల్లారుకుంటా లాస్ట్ వరకు మెత్తగా ఉంటుంది, లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది బాబు. థ్యాంక్ యూ బాబు. అలాగే అండి. ఏటో కప్ప వచ్చినట్లేదు, అందరూ బియ్యాలు దగ్గర ఉండిపోతున్నారు. ఓ స్పూన్ ఉంది కదా,
ఏది నూనె ఆగాలి బాబు. కాదు అప్పుడు వేగిన తర్వాత బాగా వేపుకొని ఉంటే 4 రోజుల వరకు ఉంటాయి బాబు. పాకం కుదురుగా ఉండి అరిసి బాగా వేసి సొట్టగుడ్డి లేకుండా బొక్క రొట్టె కలిసాలే బాబు. ఫ్రెండ్స్, మన అరిసెల కోసం చేసిన పాకం ఏదైతే ఉందో ఆ పాకాన్ని అయితే ఉండగా చుట్టి ఉండగా చేసిన తర్వాత అయితే మనం అట్టాకు ఉంటుంది కదా, అట్టాకు దగ్గర కొంచెం ఆయిల్ రాసి ఆ ఉండనక్కడ ఇలా ఒత్తినట్టయితే ఇలాగ అరిసె రూపంలో రౌండ్గా ఉంది కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత అయితే అదైతే మనం నూనె దగ్గర ఇలా అరిసెగా ఒత్తుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అదైతే ఆ అరిసె కాడకుండా సింపుల్గా అనమాట. అంటే ఇలా చేతిలో ఒత్తేస్తే ఇలా ముక్కలు ఇరిపోతుంది. చూసారా, ఇక్కడ మా పిన్ని వేస్తున్నారు చూసారా, ఈ విధంగా అయితే చాలా సులభంగా వేసుకోవడం బాగుంటుంది అనమాట. అరిసెలు అయితే మా ప్రాంతంలో ఈ విధంగా చేస్తారు. చూడు, మా పిన్ని చేస్తుందా ఇలా ఉండలా చేసి ఇలా కొట్టినట్టయితే అది రౌండ్గా వచ్చేస్తుంది. అలా రౌండ్గా వచ్చిన తర్వాత అది మళ్ళీ మనం మరుగుతున్న నూనె దగ్గర అది ఎలాగ మధ్యలో ముక్క ఇరిగిపోకుండా ఏం లేకుండా ఆ నూనెలో వేసుకొని అయితే అరిసెలను అయితే వండుతారు మా ప్రాంతంలో. మరి మీ ప్రాంతంలో కూడా అలాగే ఒక పక్క కొంతమంది ఆడవాళ్ళు అరిసెలు వండుతుంటే ఇంకో పక్క కొంతమంది ఆడవాళ్ళు అయితే ఈ పక్క వచ్చేసి బియ్యం ఎంచుతున్నారు. నేను వీడియో తీస్తున్నట్టు మా కోడలికి అయితే ఇంకా తెలియదు, బిజీగా ఉంది. నేను మామూలుగా ఫోన్ పెట్టుకుని ఉన్నాను అనుకుంటుంది సరదాగా. ఇప్పుడైతే ఇదిగో ఒక పక్క బియ్యాలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. మా ప్రాంతంలో ఏదైనా పెళ్ళైనా ఫంక్షన్ అయినా గ్రామస్తులందరూ ఇలాగే ఒకరికొకరు అయితే సాయం చేసుకుంటారు. సాయం చేసుకొని పిండి వంటలు కానివ్వండి, ఆ పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఆ ఇంట్లో అయిపోయినంత వరకు ఆ ఇంట్లో వాళ్ళకైతే గ్రామస్తులు అందరూ సహకరిస్తారన్నమాట. అలాగే అండిన అరిసెలు మెత్తబడకుండా ఉండడానికైతే ఏదైనా ఒక బకెట్లో కానీ ఏదైనా ఒక డ్రమ్లో కానీ మనం అరిసెలు ఉంచేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం గడ్డి వేసి ఆ గడ్డి పైన మళ్ళీ కొన్ని అరిసెలు వేసి మళ్ళీ దానిపైన గడ్డి కప్పి మళ్ళీ అరిసెలు వేసి గడ్డి కప్పి ఉంచుతానన్నమాట. అలా ఉంచడం వల్ల ఏంటంటే అరిసె అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఎందుకంటే గడ్డి వేడి ఎక్కువ కదా, ఆ వేడి వల్ల ఏంటంటే చల్లటి గాలి అందులోకి వెళ్ళకుండా ఉండి అరిసె అయితే మెత్తబడకుండా గట్టిగా ఉంటుందన్నమాట అరిసె. ఎందుకంటే మెత్తబడితే చాలామందికి అరిసె తినడం ఇష్టం ఉండదు. అదే గట్టిగా ఉన్నట్టయితే అరిసె తిన్నప్పుడు పరపరమని సౌండ్ వస్తుంది చూడండి. అలాగ అరిసెలు ఉంటాయి, 10 అరిసెలైనా తినేవచ్చు అనమాట. అరిసెకున్న రుచి అలాంటిది. తప్పుకోండి. ఫ్రెండ్స్, మా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరింట్లో పెళ్ళి ఫంక్షన్ అయినా ఒకరికొకరు ఇలా సాయం చేసుకుంటూ ఆ ఇంట్లో ఆ శుభకార్యం జరిగినంత వరకు ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆ ఇంట్లోనే ఉండి ఫుల్ సందడి చేస్తారనమాట. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇలా ఉంటుంది. అలాగే మీ గ్రామాల్లో ఎలా ఉంటాయో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.